హాయ్ హలో అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ముఖ్య విశేషం ఏంటంటే, మొన్న ఆ మధ్య హనీమూన్కి వెళ్ళి భర్తను చంపేసిందని ఆలిమిట కేసు. నిన్న బ్రిడ్జిలో సెల్ఫీ తీసుకుంటా భర్తను తోసేసిందని ఆలిమిట కేసు. ఇలాంటివన్నీ చూసి ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్, సోషల్ మీడియా మాధ్యమంలో భర్తల్ని అండ్ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్తో, భార్యలతో జాగ్రత్తగా ఉండండి, ప్లీజ్ ఈ విషయంపై ఫ్రెండ్ సూర్య ఫ్రమ్ భీమవరం అతని అభిప్రాయం ఏమిటి? ఎందుకంటే అతను కూడా జనరేషన్ చేద్దాం జనరేషన్ జీ కాబట్టి అతని మైండ్ ఎట్లా కదా ఒక అభిప్రాయం మనం తెలుసు. హాయ్ సూర్య, హౌ ఆర్ యూ? హాయ్, ఫైన్. ఎలా ఉన్నావు? బాగున్నా. చూస్తున్నావు ఈ మధ్య ట్రెండింగ్ రీల్స్ అండ్ షార్ట్స్? చూస్తున్నాను. ఎలా ఉంది? ఏమి నీ అభిప్రాయం? భార్యలు నిజంగానే భర్తను చంపేస్తున్నారా? ఇప్పుడు కూడా నేను అదే చూస్తున్నాను. భర్తను అద్దెకారుతో తొక్కించి చంపిన భార్య అంట. ఇప్పుడు కూడా అదే చూస్తున్నాను. ఏది భర్తను అద్దెకారులో తొక్కించి చంపేసిన భార్య ఎందుకు? ఏమైతుంది సమాజం? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం అన్ని ఈయనన్నా. ఇది చాలా భయంకరం అసలు. ఇది కాదు కానీ అసలు నువ్వు చెప్పావు. ఇదే భయంకరం అంటే మా తరంలో భార్యని భర్తను చంపేసిన వాళ్ళు సంథింగ్ రెండో పెళ్లి కోసం చంపేసి వాళ్ళు ఉన్నారేమో కానీ అప్పుడు విషయం మనకు తెలియదు కానీ అన్న. ఇప్పుడు ఎందుకు ఆడవాళ్ళు భర్తను చంపేస్తున్నారు? కక్ష తెచ్చుకున్నారేమో ఒకవేళ. అప్పుడు మమ్మల్ని చంపారు కదరా, మీరు ఇప్పుడు చంపండి అని. అంతే కదన్నా, కక్ష సాధింపేమో. అలాగని కాదు కానన్నా. నేను మొన్న ఎప్పుడు అనుకుంటా ఓ వీడియో చూసానన్నా. అదే సంథింగ్ ఎవరో ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటున్నామో అలాగే ఎవరో బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు. అందులో ఒక స్టోరీ చెప్పాడు. అది ఎప్పుడో డిగ్రీ బీటెక్ లో చదువుకుంటున్నప్పుడు ఇద్దరు లవ్ చేసుకున్నారంట. తర్వాత అయితే 2 సంవత్సరాలు లవ్ చేసుకున్నాను. తర్వాత వద్దంటున్నంటే ఇంటర్లేదని చెప్పి డైరెక్ట్ అడిగి స్నాప్ పెట్టిందంట. ఆ స్నాప్ ఏంటనేది నీకు అర్థమవుద్ది, లేకపోతే నీ వీడియోస్ చూసిన అందరికి అర్థమవుద్ది. అది నేను పర్టికులర్ గా చెప్పాల. అది బాగా సెన్సిటివ్ మ్యాటరే, బాగా తెలిసిన మ్యాటరే. అయితే అసలు ఆ విషయం జరిగింది కానీ నాకైతే ఊపిరి ఆడతల. ఉక్కురు బిక్కురు అయిపోతున్నాను. అమ్మ జీవితం ఎట్రా బాబు, ఎటుపోతుంది ఏంటి అర్థం కావట్లేదు. జీవితం కాదు, సమాజం మరి దారుణంగా తయారైంది. అలాగా అసలు ఖండితంగా చాలా దారుణం అన్నదా. అండ్ అంతకన్నా మించి ఏదైనా చంపేసి ఉంటే సరిపోతుంది ఏమన్నారా. అందరూ చంపేస్తున్నారు, చంపించేసినా సరిపోతుంది ఏమన్నా. అంతకన్నా దారుణమైన శిక్ష చేసింది అన్నదా. కానీ మళ్ళీ తర్వాత నిన్న వీడియో చూసాను. నేను వీడియో చూస్తున్నాము, అమ్మాయి చేసిందో లేదో తెలియదు. ఎందుకో అదే ఎవడో మాట్లాడాడు ఏమని, అసలు అమ్మాయి అన్నాక ఎందుకు అలా చేద్దే తప్పు. ఇలా కావాలని ఒక 10 నిమిషాలు జరిగే వాళ్ళకి వ్యూస్ కోసం, లైక్స్ కోసం, ఫాలోవర్స్ కోసం తప్పుడుగా చెప్పేశారు. తప్పుగా చెప్పారు, తప్పది అయ్యని అంటున్నారు. ఒక అమ్మాయి అంటుందా, ఒక అమ్మాయి మాట్లాడింది. నేను ఒక అమ్మాయి వీడియో చూసాను. ఆ అమ్మాయి కూడా అంటుంది ఏమని, ఆ వీడియో అమ్మాయి ఎందుకు తీసుకుంటది, ఎందుకు తీసుకుంటది, తీసుకోదు, అలాగా ఎందుకు పంపుతుంది, అలా పంపదు. కానీ కొంతమంది ఉన్నారు, చాలా ఎదవలు ఉన్నారు. కొంతమంది అమ్మాయిలు మాత్రం చేసినా చేయొచ్చు, అది తప్పులేదు, చేసినా చేయొచ్చు, అది నమ్మచ్చు అని ఒక అమ్మాయి అంటుంది. కొంతమంది వింతగా చెప్తున్నారు. అది ఎంతవరకు అబద్ధమో మనకు తెలియదు. కానీ చాలా దారుణాలు జరుగుతున్నాయి అన్న. అసలు ఏంటో, ఎటుపోతుందో ఏంటో. నీ ఒపీనియన్ చెప్పు సార్ మాలో మాట. ఒకటి సొసైటీ, రెండు విచ్చలవిడిగా మొబైల్ వాడటం, రెండు ఇక్కడ పేరెంటింగ్ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు పర్సనల్ లైఫ్ మరి అంతగా వాళ్ళ ప్రైవసీని దెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ వాళ్ళు ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నారు, రోజు 24 hours లో 8 గంటలు నిద్రపోతున్నారు, ఎవరితో చాటింగ్ అది మరి పర్సనల్ కాబట్టి
వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ టైం టేబుల్, ఎవరితో మీరు కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ పేరెంటింగ్ చూసుకోవాలి. పిల్లలు ఏం చేస్తున్నారు బయట, అట్లా గాలికి వదిలేదు. మీ టైంలో మీరు అసలు ఏం జరిగింది అసలు మీ లైఫ్ మీ సిచ్యువేషన్ అప్పట్లో? మా టైంలోనా, మా టైంలో పేరెంటింగ్ చాలా కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు. ఇప్పుడు 10 మందిలో 10 మంది ఉన్నా గానీ మా పేరెంట్స్ మమ్మల్ని తిట్టేవాళ్ళు. ఇప్పుడు ఈవెన్ పేరెంట్స్ తిట్టాలని కూడా భయం. ఎందుకు, చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అది కూడా భయమే. అది జనరేషన్ గ్యాప్, లేకపోతే పేరెంటింగ్ లోపము, లేకపోతే ఈ సమాజం, ఐ డోంట్ నో. నాకు తెలిసి మొబైల్ వచ్చినప్పటి నుంచి సమాజం చాలా మారిపోయింది. అవును, ఎక్కడి నుంచి ఎక్కడికో. మొన్న అదేవతో సెల్ఫీ తీద్దామని చెప్పి అది గంటేసిందంట, కాల్ ఎట్టుకుని లాగేసిందంట. ఇంకెంత దారుణం, కాల్ ఎట్టుకుని లాగేద్దా? అటు మగవాడు అనుకుంటున్నా, లేకపోతే ఎవరుకుంటున్నది? వాడి అదృష్టం బాగుండి వాడికి దొరికిపోయాడు, పొలం బతుకున్నాడు ఏదో రకంగా. బాబోయ్ ఏంటన్నది దారుణాలే. మొత్తానికి కక్ష కట్టినారు. అవును బాబోయ్, చాలా దారుణం. మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.